Well, thank you, Karthik, for the opportunity to be here and welcome to everyone to the meeting. And I very much appreciate the opportunity to be here and share with all of you this morning. So my name is Greg. I live in California. My sobriety date is 15 July 1992. So I've been sober about 33 and a half years. And I've been sober since my first meeting of Alcoholics Anonymous. Do you want me to translate? Then you have to say Sure. Yeah. Okay. Yes. So ఆయన పేరు గ్రెగ్ అండి. ఆయన ఒక త్రాగుబోతు. ఇక్కడికి పిలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు అవకాశం ఇచ్చినందుకు అని చెప్పి ఆయన సొబ్రైటీ డేట్ వచ్చి 15 జూలై 1992. సో సుమారుగా 33.5 సంవత్సరాలు సోబర్గా ఉన్నా. ఆయన ఇంకోటి ఏం చెప్పారంటే ఆయన మొదటి మీటింగ్ నుంచి ఆయన సోబర్గా ఉన్నారు. ఆల్కహాలిక్స్ అనానమస్ మొదటి మీటింగ్ నుంచి అని చెప్తాను. ప్లీజ్ గో. Thank you. When I came to Alcoholics Anonymous, I equated alcoholism with excessive drinking. Because when I looked at my life and the problems I was having, it looked like my drinking was causing the problems. And I got to the point where I could no longer convince myself that I could quit or that I could control my drinking. I got to the point basically where after 21 years of trying to enjoy and control my drinking and failing, that I needed help. Karthik? సో నేను ఎప్పుడు కూడా తాగుబోతాను అంటే ఎక్కువగా తాగుతాను అని నాకు తెలుసు ముందు నుంచి. ఆయన జీవితాన్ని ఆయన చూసుకుంటే ఆయనకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ తాగుడు వల్ల వస్తున్నాయని అర్థమైంది లేటుగా. ఎలాంటి చోటుకు చేరుకున్నారంటే ఆయనకి అర్థమైంది ఆయన మానలేరు, ఇది కంట్రోల్ గా తాగలేరు. 21 సంవత్సరాలు ప్రయత్నించాక తాగుడు ఏంటి కంట్రోల్ చేసి ఎంజాయ్ చేద్దాం. అన్ని సంవత్సరాలు ప్రయత్నించి ఫెయిల్ అయ్యి ఆయనకు అర్థమైంది ఏంటంటే తాగుడు వల్ల నాకు ప్రాబ్లంలు వస్తున్నాయి, తాగుడేమో ఆపలేకపోతున్నాను అని ఖచ్చితంగా అర్థమయ్యి ఆయనకి సహాయం కావాలని కూడా అర్థమైంది. ప్లీజ్. I found out that this idea that my main problem was drinking was not true. I found out by going to meetings of Alcoholics Anonymous and listening to alcoholics that were sober that my problem really is when I'm sober, I'm uncomfortable. I tend to be driven by fear. I tend to feel resentment, and I tend to feel guilt. And at some point, if all I do is not drink, those feelings, those emotions become intolerable. And I find myself picking up a drink to get relief from those negative emotions. So really what I have is a living problem coupled with an allergy to alcohol such that I can't successfully use alcohol to treat the emotional problems that I suffer from if all I do is not drink. Karthik? ఏమైందంటే నేను వచ్చాను కదండి. వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే నా ప్రాబ్లం తాగుడు కాదు భయ్యా, నా ప్రాబ్లము తాగుడు నా మెయిన్ ప్రాబ్లం కాదు. నా ప్రాబ్లం ఏంటంటే
నా ఆలోచన విధానం. ఆల్కహాలిక్స్ అనానమస్కి వచ్చి మీ మీటింగ్ నాకు అర్థమైంది అసలు అది. సోబర్ గా ఉన్నప్పుడేమో నేను చాలా అసంతృప్తిగా అంటే అన్కంఫర్టబుల్ గా ఉంటాను. అంటే కంఫర్ట్ ఉండదు సోబర్ గా ఉన్నప్పుడు. ఆ, ఎప్పుడు భయాలతోటి ఆ, నడుస్తూ ఉంటా, లేకపోతే రిజన్మెంట్స్ తో నడుస్తూ ఉంటా. అంటే క్రోధం, కోపాలతో, లేకపోతే గిల్ట్ అంటే పశ్చాత్తాపం అంటే అభిప్రాయం. సో ఉత్తి తాగుడు ఆపేసి ఆ, ఉంటే ఏమీ చేయకుండా జస్ట్ మీటింగ్లు పెడుతూ ఉంటే ఆ ఫీలింగ్లు ఏదైతే ఉన్నాయో, ఈ భయాలు కానీ, రిజన్మెంట్లు కానీ, ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో, ఆ, అది ఆ, భరించలేను అన్నమాట. భరించలేక మళ్ళీ అవుతాం. కాకపోతే ఏంటి, ఇప్పుడు నాకు ఎలర్జీ ఉంది. సో తాగలేను నేను, తాగితే మళ్ళీ విపరీతంగానే తాగుతాను. సో తాగుడు నాకు సొల్యూషన్ కాదు. సో ఆ, సో సో అది ఈ థింకింగ్, ఈ ఎలర్జీ మధ్యలో నేను కొట్టుకుంటూ ఉంటాను. సో వీటి బట్టి నాకు నిజంగా నా ప్రాబ్లం ఏంటి, తాగుడు లేకుండా జీవించగలగటం నా ప్రాబ్లం. అది కాకుండా అలర్జీ. అలర్జీ లేకపోతే హ్యాపీగా తాగుడు రెండు పెగ్గులేసి పడుకుని ఉండేవాడిని. కాకపోతే అలర్జీ ఉంది కాబట్టి నేను తాగలేను. తాగలేకపోతే నాకు ఇవన్నీ మానసిక ప్రాబ్లమ్స్. సో ఈ మానసిక ప్రాబ్లమ్లతో నేను సతమతం అవుతూ ఉంటాను అని చెప్తున్నాను. ప్లీజ్ గో హెడ్. So the people in AA pointed me to the first step, which basically says, I admit I'm powerless over alcohol. Then there's a dash, which indicates there's a separate idea in the second half of that step that says my life had become unmanageable. And they explained to me that the unmanageable life is something that happens inside of me at the level of feeling in my subconscious mind. That consciously I can decide I want to quit drinking, but subconsciously, where these emotions are, there's a feeling of resistance. Because when I drink, I get a sense of ease and comfort. I get an effect from alcohol that allows me to tolerate these negative emotions. So without alcohol, all I have are these feelings that I can't control and that eventually make me so uncomfortable I can't stand it. So my solution has to include treating those feelings, the subconscious mind, below the level of consciousness, below the level of conscious thought. There has to be something powerful that can affect that. Karthik? సో ఏఏలో ఏం చేశారు? అరే బాబు, నీ మొదటి సోపానం గురించి చెప్తారు. ఏంటి, నువ్వు తాగుబోతాను, అదే త్రాగుడు ముందు శక్తిహీనుడు. ఆ, కాకపోతే అక్కడ ఒక డాష్ ఉంది. తెలుగులో తప్పు అదే తెలుగులో మరియు అని ఉంటుంది, మరియు కాదు, ఒక డాష్ ఉంటుంది ఇంగ్లీష్. నీ జీవితం అస్తవ్యస్తమైంది. ఆ, ఆ జీవితం అస్తవ్యస్తం అవ్వటం నా లోపల జరుగుతుంది. ఆ, నా భావాలు, నా సబ్ కాన్షియస్ మైండ్. నేను ఆ, ఈ సబ్ కాన్షియస్ అంటే మరి తెలుగులో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. లేకపోతే ఏంటంటే నా చిన్న మెదడు అనుకోండి కొన్ని. సబ్ కాన్షియస్ అని తెలుగులో చెప్పడం నాకు రావచ్చు. సో ఇక్కడ ఉంటాయి ఈ ఫీలింగ్స్, ఈ రెసిస్టెన్స్ అన్నారు. అంటే నేను మారడానికి ఒప్పుకోను. అయితే తాగితే హాయిగా అనిపిస్తుంది, అదే ఆల్కహాల్ నుంచి వస్తుంది. సో తాగితే ఏమనిపిస్తుంది, ఎంత నెగిటివ్ ఉన్నా దాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. అది తాగకపోతే మరి దీన్ని తట్టుకునే శక్తి లేదు, అది కంట్రోల్ చేసే శక్తి లేదు. ఏంటంటే ఇంకా ఫైనల్ గా నాకు చాలా అన్కంఫర్టబుల్ అయిపోద్ది అనమాట తాకుండా.
సో నా పరిష్కారం ఎలా ఉండాలి? ఈ ఈ ఫీలింగ్స్ ని, ఈ సబ్ కాన్షియస్ మైండ్ ని ట్రీట్ చేసేలా ఉండాలి. ఆ, ఏదో పవర్ ఉండాలి సబ్ కాన్షియస్ మైండ్ కింద, కాన్షియస్ థాట్ కింద, లేకపోతే ఆ పవర్ ద్వారా ఇది ట్రీట్ అవ్వాలి. ఆ, ఏదో ఒకటి పవర్ఫుల్ ఉండాలి, అంటే ఏదో శక్తివంతమైన ఉండాలి. ఉమ్, అది అది. They explained to me that it takes two things to treat alcoholism. It takes a power greater than me. Step two, come to believe that a power greater than me can restore me to sanity. And it takes a method of living that will reduce my ego, treat the subconscious to the point where I can have a connection with this power that can put me in a life I can live sober. Because I can't do it on my own. And that surrender, stopping trying to solve my own problem and accepting help, is what opens the door to a sober life. A power greater than me and a method of living in the 12 steps will produce that surrender so that I can be free from the obsession to drink and find a way to live sober. Karthik? యా. వాళ్ళు ఇంకా ఇప్పుడు సరే, ఇప్పుడు మరి దీన్ని ట్రీట్ చేయాలి, ఎలా ట్రీట్ చేయాలి? ఆ, చెప్పినట్టు స్టెప్ 2లో రెండో సోపానంలో నాకంటూ ఉన్నతమైన శక్తి ఉంది అని నమ్మకానికి రావాలి, నమ్మడానికి లేకపోతే అట్లీస్ట్ ఇష్టపడాలి. ఎవరైతే ఆ శక్తి నన్ను పిచ్చితనం నుంచి, ఈ పిచ్చి పిచ్చి ఆలోచన నుంచి, పిచ్చితనం నుంచి మంచితనానికి తీసుకొస్తుంది. కాకపోతే అక్కడితో ఆగదు, ఒక జీవించే విధానం ఉంటుంది ఈ శక్తిని ఉపయోగించుకోవడం. ఆ జీవించే విధానంలో నా అహంకారాన్ని తగ్గిస్తుంది. అహంకారాన్ని తగ్గించి ఈ సబ్ కాన్షియస్ అన్నారు కదా, దాన్ని క్లిక్ చేస్తుంది. అప్పుడు నాకు ఈ శక్తితోటి కనెక్షన్ వస్తుంది. అప్పుడు ఈ శక్తితోటి నాకు కనెక్షన్ వస్తుంది. నేను ఆ విధంగా జీవిస్తే ఈ శక్తితోటి అప్పుడు నాకు సబ్ కాన్షియస్ కూడా బాగు చేసే ఇది వస్తుంది. అప్పుడు సోబర్గా నేను బతకగలుగుతాను. కాబట్టి నేను సొంతంగా చేయలేనే. అందుకనే ఆ శక్తి ముందు నాకు సరెండర్ కావాలి, అంటే లొంగుబాటు. నాకు నేనుగా నా సమస్యలు పరిష్కరించుకోవడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. నా వల్ల కాదు, నీ వల్ల అవుతుంది అన్న భావానికి రావాలి. అదే సరైన. అప్పుడు ఈ సోబర్ జీవితానికి తలుపులు తెరుస్తుంటారు. సో ఒక ఉన్నతమైన శక్తి జీవించే విధానం ఆ 12 సోపానాల ద్వారా అది నాలో ఉన్న సరెండర్ని పుట్టిస్తుంది. అది ఒక్కసారి పుట్టించాక ఆ అబ్సెషన్ అన్నది వెళ్ళిపోతుంది. సాగాలన్న అబ్సెషన్ అంటే తాగాలన్న కోరిక ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోద్ది. ఒక కొత్త జీవన విధానం కూడా మనకి అలవాటు పొంది అని చెప్తున్నారు. ప్లీజ్ గో అహెడ్. They also explained to me that as important as this surrender to the need for help is, that it's also possible that I may be unable to surrender because of a phenomenon called compliance. And our topic today is basically the difference between compliance and surrender. Surrender happens at the subconscious level. Compliance is a phenomenon that basically says consciously, I know I need to quit drinking. I know I need help. But subconsciously, I may resist that help. There's a part of me that wants to figure it out for myself. I don't want to accept help. I want to think I can figure it out.
So there's a difference, a tension between my conscious mind, which says I need help, and the subconscious part of my mind that wants to run the show, that doesn't want to accept help, that wants to do it myself. Karthik? సో ఇప్పుడు ఈ సరెండర్ చెయ్యాలన్నారు కదా, లొంగుబాటు. కాకపోతే లొంగుబాటుకి ఒక శత్రువు ఉంటుంది. అదేంటంటే దాని కంప్లయన్స్ అంటారు. అంటే చెప్పింది చేస్తాం గత లొంగం. నిజమైన లొంగుబాటు రాదు. ఏదో చెయ్యాలి కదా ప్రోగ్రామ్ అని చేసుకుంటూ వెళ్తాం. ఆ, నిజమైన లొంగుబాటు రాదు కాబట్టి ఉత్తి అంటే చెప్పింది చేసుకుంటూ వెళ్తాం, లొంగుబాటు మొత్తం. అంటే పూర్తిగా నా వల్ల కాదు అన్నదానికి రావణం. నాకు తెలుసు నాకు సహాయం కావాలి అని, కాకపోతే నేను సబ్ కాన్షియస్ గా దాన్ని రెసిస్ట్ చేస్తూ ఉంటాను దేవుడి సహాయం. నాలో ఒక భాగం ఉంటుంది, నేను దీన్ని ఎలాగోలాగా కనుక్కోవాలి, ఇది ఎలాగో అన్నది తెలుసుకోవాలి, నేనే దీన్ని ఆలోచించి పరిష్కరించుకోవాలి అన్నది ఉంటది. సో అది ఉన్నంతసేపు నేను దేవుడి యొక్క సహాయం తీసుకోవాలి. నేనే ఏదో విధంగా ఈ పుస్తకాలు చదివేసి ఏదో చేయమంటారు కదా అని చేసేస్తూ ఉంటాను. సో డిఫరెన్స్ ఉంది. సో ఏంటి, ఒక వైపు ఏమో హెల్ప్ అడుగుతుంది, కాకపోతే ఇంకోకేపు అదే మైండ్ దాని ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. ఇంకా హెల్ప్ తీసుకునే ఇది లేదు. మైండ్ ఎప్పుడైతే దాని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఓకే, మైండ్ హెల్ప్ అడుగుద్ది, కాకపోతే మైండ్ అదే మైండ్ ఇష్టం వచ్చినట్టు చేస్తుంది సబ్ కాన్షియస్. ఎప్పుడు నేనే చెయ్యాలి, నేనే ఆలోచించాలి, నేనే ఫిగర్ అవుట్ చేయాలి అన్న దాంట్లో ఉంటుంది అని చెప్తున్నా. ప్లీజ్. So the compliance, the conscious mind thinks, yes, I need help, versus a surrender, versus and the subconscious mind says, no, I don't want help. I'll do it myself. This plays out, and I'll give you an example. I'm asked to take the third step. The third step says, I make the decision to turn my will and my life, my thinking and my actions, over to the care of a higher power that can restore me to sanity. And I'll think consciously, yes, I want to do this. But subconsciously, I won't. And the proof of that is I won't want to start taking a fearless and thorough moral inventory in the fourth step. That's an example that I experience where, yes, I want to go forward with the steps, but there's a part of me that resists, that doesn't want to do it. Karthik? సో ఇందాక చెప్పినట్టు నా కాన్షియస్ మైండ్ ఏమో నాకు సహాయం కావాలంటది, నా సబ్ కాన్షియస్ మైండ్ ఏమో అదే నేనే చేస్తాను. ఈ రెండాటి మధ్యన యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఒక ఒక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ ఏంటంటే మూడో సోపానంలో ఏమంటారు, నీ ఇచ్చని నీ జీవితాన్ని, అంటే ఇచ్చ అంటే నీ ఆలోచనలు, ఇచ్చ అంటే నీ ఆలోచన, జీవితం అంటే నేను చేసే కార్యాచరణ జీవితంలో. అది రెండు దేవుడికి ఇచ్చేవాడు. ఇస్తే ఆయన నిన్ను సరిగ్గా చేస్తాడు. అయితే నేను ఇస్తాను అంటూ ఉంటాను, అంటే కాన్షియస్ గా ఇస్తాను అంటూ ఉంటాను, అయితే సబ్ కాన్షియస్ గా ఇవ్వను. దానికి రుజువు ఏంటంటే నేను ఫోర్త్ స్టెప్ చెయ్యను, నా జీవితాన్ని ఎక్కనే ఇవ్వలేదు, నా యాక్షన్స్ ఇవ్వలేదు, నేను అక్కడితో మూడో సోపానానికి ఆగిపోతాను, ఎందుకంటే నాకు ఇంకా సబ్ కాన్షియస్ గా సరెండర్ అవ్వలేదు.
ఆ, అని ఒక పార్ట్ ఏంటంటే మైండ్ లో నేను ఇస్తాను జీవితాన్ని ఇచ్చనే అంటది, ఒప్పుకుంటాం ఎవడని. కాకపోతే ఇంకో పార్ట్ చేయడానికి ఇష్టపడతారు. అలా నేను చెప్తున్నారు, అదే మీ సబ్ కాన్షియస్ అని చెప్తాను. ప్లీజ్ గో హెడ్. So compliance can block a surrender, and without a surrender, I can't experience the psychic change necessary to recover from alcoholism. So how do I get out of surrender? How do I get out of compliance, rather? How do I find a surrender when subconsciously I'm resisting the program of recovery? I'm resisting the idea of giving up control. I have to take action. I have to apply the steps and do what they ask me to do, because going through the 12-step process will produce a surrender. Action cuts away the compliance. It cuts away the self-will that blocks me off from a surrender. Karthik? సో ఈ కంప్లైంట్స్ అంటే జస్ట్ ఒప్పుకోవటం అన్నది నిజమైన లొంగుబాటుకి అడ్డుపడుతూ ఉంటుంది. ఈ నిజమైన లొంగుబాటు లేకపోతే నిజంగా నేను ఆ మానసిక మార్పులు చెందవను. ఈ మానసిక మార్పులు నా కోలుకోవడానికి త్రాగుబోతు నుంచి చాలా ముఖ్యం. సో ఈ సరెండర్కి ఎలా రావాలి లొంగుబాటుగా? నేను ఈ జస్ట్ ఒప్పుదల్ని అడ్డుకుంటుంది కదా, ఇది జస్ట్ ఒప్పుకుంటున్నాను అది చెయ్యట్లేదు. దాని నుంచి ఎలా బయటికి రావాలి? సో దీనికి ఒకటే మార్గం ఉంది, కార్యాచరణ. ఏదో విధంగా ఈ స్టెప్స్ అప్లై చేయాలి. ఎందుకంటే ఈ 12 సోపానాల కార్యాచరణ కూడా మీకు వచ్చేది లొంగుబాటు. మీరు ఎప్పుడైతే కార్యాచరణ చేస్తున్నారో, అంటే మొదలు పెడతారో, ఇమీడియట్ గా దాన్ని కట్ చేసేస్తుంది. అదే ఆ కంప్లైన్స్ ని కట్ చేసేస్తుంది లోపల. కార్యాచరణ చేయగలుగుతాం ఆ సమయానికి. కంప్లైన్స్ ని కట్ చేసేసి మిమ్మల్ని సరెండర్ లోకి తీసుకొస్తుంది. అంటే కంప్లైన్స్ అంటే జస్ట్ ఏదో మాట వినటం నుంచి సరెండర్. అది మాట వినటం వేరు, మాట వినే చేయటం వేరు. ఒప్పుకోవటం వాడు, మాట ఒప్పుకోవటం. సో అది చెప్తున్నా, ప్లీజ్ గో. So in order to go forward, in order to get out of compliance, I have to realize that alcoholism is fatal, that my life depends on finding a solution. My life depends on recovery. And so I'm going to do things that I don't feel like doing, like taking a searching and fearless moral inventory, and then admitting to my higher power, myself, and another human being the exact nature of my wrongs. I'm going to go through the process whether I feel like it or not, because that's the only thing that will produce the surrender that I need to experience to stay sober. Karthik? ఏమంటారంటే నేను ఈ జస్ట్ మాట వరుసతో పుట్టింటంలో నుంచి బయటపడాలి అంటే నీకు ఒప్పుకుంటావు, నిజం అదే అని తెలుసు, అయితే చెయ్యి. ఎందుకంటే లొంగుబాట్లు ముఖ్యంగా నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ త్రాగుబోతనం నన్ను చంపేస్తుంది. సో నా జీవితం ఈ పరిష్కారం మీద ఆధారపడినది, నా జీవితం కోలుకోవటం మీద ఆధారపడినది. నేను నా ఫీలింగ్స్ తోటి పని చేయకూడదు. పని చెయ్యాలంటే నాకు చెయ్యాలనిపించినా చేయకూడదు అనిపించినా నేను చేయాల్సిందే. అది
నేను ఎప్పుడైతే నాకు అనిపించినట్టు నేను చేస్తూ ఉంటానో బలవంత పెట్టుకోకుండా నన్ను ఆ, అప్పుడు నేను అతుక్కుపోతాను. ఆ, నేను ఈ ఇన్వెంటరీ తీసుకోవాల్సింది 5వ సోపానంలో ఇంకొకరికి చెప్పాల్సిందే. ఆ, అలాగే దేవుడితో కూడా చెప్పాల్సిందే. ఆ, నా ఎగ్జాక్ట్ నేచర్ ఆఫ్ రాంగ్స్ అంటే నా యొక్క గుణదోషాలు ఒప్పుకోవాల్సిందే. సో నేను ఎలాగ ఫీల్ అవుతున్నాను అని రైతు అవుతుందా రైతు అవ్వట్లేదు అనేది కాదు ఖచ్చితంగా కావాల్సింది. ఆ, నీకు ఏమనిపిస్తుందో అది చేస్తే అవ్వదు. నువ్వు ఏం చెయ్యాలో అది చెయ్యాల్సిందే. తలవంట పెట్టుకున్నాను అన్నట్టు చెప్తున్నాను. ప్లీజ్ గో. It's only when I am willing to look honestly at where my drinking's taking me, the destruction that it's doing, the problems that I have with the relationships with family and friends, the resentment that I fear, or the resentment that I feel, the fear that drives me, the emotional discomfort that eventually drives me back to drinking, and realize that that's fatal, that I find the motivation to go forward, the motivation to surrender to the process of the 12 steps. But in doing that, I find freedom. In doing that, I find there's nothing to fear from recovery. There's nothing to fear from reliance on a power greater than me and the 12 steps as a way of life. Karthik? సో నేను ఎప్పుడైతే నన్ను నేను నిజాయితీగా పరిశీలించుకుంటాను, ఉమ్, ఎప్పుడైతే నా త్రాగుడు ఎంత దూరం నన్ను పతనం చేసిందో, ఆ, నా మానవ సంబంధాలు, నా ఫ్యామిలీ తోటి, నా ఫ్రెండ్స్ తోటి ఎంత పతనం వేసింది, నా క్రోధావేశాలు, నా భయాలు ఇవన్నీ ఎలాగా నన్ను అనిపిస్తున్నాయి. ఆ, ఆ, ఇవన్నీ నేను ఒకసారి చూసుకుంటే నేను మళ్ళీ తాగుడికి వెళ్తాను. తాగుడికి వెళ్తే నేను చచ్చినట్టే. అప్పుడు నాకు కొంచెం ఏదో తెలియదు. ఈ ఫెటాలిటీ చూసుకో, అంటే ఇది ఎంత కుళ్ళి కుళ్ళు చంపుతుందో నేను ఇది చెయ్యకపోతే, అది చూసుకుని మోటివేషన్ తెచ్చుకోవాలి. ఆ, అప్పుడు నేను లొంగిపోవాలి ఈ ప్రాసెస్ కి. ఏదేమైనా ఈ ప్రాసెస్ చేస్తాను. ఆ 12 సోపానాలు ప్రాసెస్తాను. కాకపోతే ఇది చేసాక స్వెట్ చేస్తాను. ఇది చేసాక ఈ భయాలు తగ్గుతాయి. ఈ రికవరీకి భయపడతాను. ఏమి లేదు భయపడ్డానికి. దేవుడి మీద ఆధారపడడానికి అసలే భయపడతాను. 12 సోపానాలు చేయడానికి కూడా భయపడతాను. ఇది ఒక నేను జీవన విధానం అని చెప్తాను. ప్లీజ్ గాడ్. One of the things I've found necessary is to work with another alcoholic who has gone through the steps ahead of me, a sponsor, if you will, someone who is familiar with alcoholism, who has stayed sober, who has taken the 12 steps and lives the 12-step way of life and is willing to help. And I've basically had sponsors the entire time I've been sober. And they are the ones who introduce these ideas to me. And the writings, for example, of Dr. Harry Tiebout about compliance versus surrender, about the need for surrender, about the resistance that I feel because of my ego. Sponsorship and resources that AA offers have been tremendously helpful in finding out what my problem is and then what the solution is and how to apply it. Karthik? ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమంలో ఇంకొక
త్రాగుబోతుతో పనిచేయటం నాకు చాలా ఉపయోగకరం. ఎవరితో అంటే ఎవరైతే దీని ద్వారా వెళ్ళారో ఈ స్టెప్స్ ద్వారా వాళ్ళతో పని చేయటం చాలా ఉపయోగకరం. నేను ఆయన స్పాన్సర్ అంటే ఎవరైతే వాళ్ళకి త్రాగుబోతుతనం గురించి తెలుసు, ఎవరైతే చాలా కాలం చాలా సోబర్గా ఉన్నారు, ఆ, వాళ్ళు ఈ 12 సోపానాలు జీవిస్తూ ఉండాలి, జీవనంలో కనిపించారు. ఆ, వాళ్ళ ఆ, వాళ్ళు మనకి సహాయం చేయడానికి అంగీకరించారు. అలాంటి వాళ్ళని స్పాన్సర్ గా ఆ, తీసుకోవటం ఉత్తమం. నాకు నా మొత్తం సోబర్ టైం అంతా స్పాన్సర్స్ ఉన్నారు, ఎవరొక్కళ్ళు ఉండేవారు ప్రతి సమయంలో. సో వాళ్ళే నాకు ఈ పరిచయాలు చేశారు. ఏంటంటే డాక్టర్ హ్యారీ ట్యూబర్ అని ఆయన సైకాట్రిస్ట్. ఆయన పేపర్స్ కూడా ఉన్నాయి మన ఏ లిటరేచర్లో. ఆయనే ఈ ఈగో గురించి, సరెండర్ కంప్లైంట్స్ గురించి రాస్తాడు ఆయన. అంటే లొంగుబాటుతనం జస్ట్ ఒప్పుకోవటం గురించి తేడా ఏంటి, లొంగిపోయినోడు చేస్తాడు, రెసిస్టెన్స్ ఉండదు. ఆ, ఈ స్పాన్సర్షిప్ అన్న రిసోర్స్ నాకు చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళే నాకు ఇవన్నీ పరిచయం చేస్తారు. వాళ్ళు నాకు నా ప్రాబ్లం ఏంటో చూపించారు, దాని తర్వాత దీనికి పరిష్కారం ఏంటో చూపించారు, అది ఎలాగా నేను అమలు చేయాలో కూడా చూపించారు. ప్లీజ్. This brings me to step 10. Step 10 says I continue to take personal inventory, and when I'm wrong, promptly admit it. In me as an alcoholic, I have an ego that even though I surrender, even though I experience a release from that ego that drives me, the ego recovers, it comes back, and it'll put me in a state of compliance. I'll be going along consciously, but subconsciously there'll be resistance, there'll be tension. There'll be that sense that there's something wrong. There's a sense that I don't want to do this anymore. I don't want to go to more meetings. I don't want to write an inventory. I don't want to make amends. And that's a warning sign. And I need to admit that and then promptly get back to applying the steps. Because if I stay in compliance, I'm setting up the next drink, a drink that I don't have defense against on my own. I need help. Karthik? ఇది 10వ సోపానానికి తీసుకొస్తుంది నన్ను గుర్తు చేస్తా. అంటే నేను ఎప్పటికప్పుడు ఇన్వెంటరీ తీసుకుంటున్నాను. నేను తప్పైనప్పుడు ఎత్తుకుంటూ, అవసరమైనప్పుడు నేను బయట చేస్తాను. ఎందుకు మొదటిసారి 12 సోపానాలు చేసినప్పుడు మన అహంకారం తగ్గుద్ది, రిప్లేట్ అవుతుంది, లొంగుబాటుకు వస్తాం. కాకపోతే ఇది మళ్ళీ నడుస్తుంది, ఈగో నడిపించడం మొదలవుతుంది. అంటే ఈ అహంకారమే నన్ను నడిపిస్తూ ఉంటుంది. అది మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది కాబట్టి 10వ సోపానం నాకు అవసరం. మళ్ళీ నన్ను కంప్లైంట్స్ లో పడేస్తుంది. కంప్లైంట్స్ అంటే జస్ట్ ఒప్పుకుంటా సరే అని చెప్పి ఇవన్నీ ఉన్నాయి కార్యాచరణది. సో ఏంటి సబ్ కాన్షియస్ లో మళ్ళీ రెసిస్టెన్స్ వచ్చేది, మళ్ళీ టెన్షన్ వస్తుంది. నాకు అర్థమవుతుంది ఏదో తేడా అవుతుంది. అయితే ఇంకా ప్రోగ్రామ్ చేయబుద్ధి కాదు, మీటింగ్లు వెళ్ళబుద్ధి కాదు, ఇన్వెంటరీ రాయబుద్ధి కాదు, అమెండ్స్ చేయబుద్ధి కాదు. అప్పుడు అది వార్నింగ్స్. అది నేను ఒప్పుకోవాలి, ఇది వార్నింగ్. మళ్ళీ ఇవి వచ్చింది, మళ్ళీ వచ్చేయాలి వెనక్కి స్టెప్స్ లోకి ఒప్పుకుని. ఎందుకంటే దాంట్లో నేను ఎక్కువ కాలం ఉన్నాను అంటే మళ్ళీ రాదు. ఆ తాగుడికి నా దగ్గర డిఫెన్స్ లేదు.
నాకు ఈ ఉన్నత శక్తి సహాయం కావాల్సిందే అంటాను. ప్లీజ్. So, what I really have here in AA is a daily reprieve, contingent on the maintenance of my spiritual condition. What does that mean? It means having a relationship with a power greater than me that can solve my problem, that can do for me what I can't do for myself, which basically means through applying the 12 steps, being placed in a life I can live sober, where I'm not being driven by fear, where when I say I'm going to do something, I show up and do it, where I have concern for other people, not just about myself. Basically, where I'm taking the action necessary to stay surrendered to the reliance on a power greater than me. A daily reprieve, reliance on a higher power, and the application of the steps keeps me surrendered so that I can experience a sober life, a life that's good and worthwhile. And that's what I found here in AA, one day at a time. Karthik? Karthik, did you hear that? Oh, sorry, I was talking on this. I did hear it. Sorry. Yeah. సో ఎవరెవరు కానీ ట్రాన్స్లేషన్ మార్చాలండి, దయచేసి చేయకండి అలాగా. నేను ఇది వాడుతున్నాను. సో ఎనీవే, సో ఒక్కరోజు చొప్పున, ఈ ఒక్కరోజు చొప్పున ఏంటంటే నేను నేను ఆ సరెండర్లోకి రావాలి, విషయాల గురించి ఆలోచించాలి, నేను చేస్తాను అన్న పనులు చెయ్యాలి, అవన్నీ చెయ్యాలి. ఒకరోజు డైలీ విక్టరీ. నేను స్పిరిచువల్ గా ఫిట్ గా ఉండాలి అంటే రోజు సరెండర్లోకి రావాలి, మీటింగ్లకు వెళ్ళాలి, ఈ పనులు చూడాలి, జీవన విధానాలు చూడాలి, పక్కన వాళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నారని ఆలోచించాలి. ఎప్పుడు నేను ఎలా ఫీల్ అవుతున్నాను, పక్కన వాడు ఏమనుకుంటున్నాను కూడా తెలియదు అంటే అలా మాని ఇలా అని చెప్తాను. ప్లీజ్ గో హెడ్. So each day I try to pay attention to, am I feeling resistance? Are there things that I don't want to do in AA? Are there amends I don't want to make? Do I not feel like participating in the fellowship by going to meetings? Am I in contact with my sponsor? Am I continuing to take personal inventory and admit it when I'm wrong? I look for these things each day so that I can admit in the first step when I slide into surrender, and then take the action necessary to get back into a surrendered position where I'm doing the principles, following the principles, following the guidance and direction of my higher power, and experiencing a sober life, experiencing freedom from alcoholism. Karthik? యా. సో మళ్ళీ ఎవరో తెలుగుకు మార్చారండి, దయచేసి అది చేయకండి సార్. నేను ట్రాన్స్లేషన్ వాడుకుంటున్నాను, క్లోజ్ ప్రాప్తున్నాను, మీటింగ్ లో చేయకండి. సో యా, ఆయన ఏం చెప్తున్నారంటే
ప్రతిరోజు కూడా నేను కొన్ని చెక్ చేస్తాను. నేను ఈరోజు చేయాల్సింది చేయడానికి ఇష్టపడట్లేదు. ఏదది మంచి టైంలో ఫెలోషిప్ మీటింగ్కి వెళ్తాను, స్పాన్సర్తో టచ్లో ఉండటం అవ్వచ్చు. సో ఇలాంటి ఆ, చా- ఆ, రోజువారీగా నేను చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ, అప్పుడే నాకు సరౌండింగ్ అయినట్టు ఇవన్నీ చేస్తాను. లేకపోతే సరౌండింగ్ లేనట్టే సొల్యూషన్ చేస్తాను అని చెప్తున్నాను. ప్లీజ్ గో హెడ్. I found that it's very important that I continue prayer and meditation as a way to seek to improve my conscious contact with my higher power. That's what serves that relationship. That's what keeps that relationship vital. It allows me to admit my faults and get guidance for how I should live my life in accordance with AA principles, spiritual principles, which basically comes down to staying sober a day at a time, being helpful to others, and seeing what I can contribute to life. When I live like that, I'm protected from the next drink. I don't think about drinking or not drinking because life is good and worthwhile, and I know it inside of me. I know it where outside things can't get, where approval or money can't get. It's through that relationship with my higher power that I find a sober life. Karthik? సో ఇది ఒక్కరోజు చొప్పున నేను చేసుకుంటూ వెళ్తే ఈ జీవన విధానం ఒకరోజు చొప్పున ఇతరులకి సహాయపడుతూ ఉపయోగపడుతూ వెళ్తే ఒకరోజు చొప్పున చేయాల్సినవి చూసుకుంటూ వెళ్తే నా జీవితం సూపర్గా వెళ్తూ నేను ఈ 12 సోపానాల విధానంలో నేను ప్రయాణించుకుంటాను అని చెప్తారు. ప్లీజ్ గో హెడ్. And I found that it's essential that I try to carry the message to the alcoholic who still suffers. That since I've been granted a release from alcoholism and I've found a way of life that produces sobriety, and alcoholism is fatal, it's important to extend the hand of AA to people who might want or need it. Because that's what saved my life. A man took time out of his life to help me. And many people have over the years, and I owe them a debt of gratitude. And so it's important that I do my best to extend the hand of AA, to be present, to help where I can help, and to give back, because I wouldn't be sober otherwise. I wouldn't be sober if other people weren't willing to take time to help. And I owe them a debt of gratitude. And I appreciate the opportunity to repay that in any small way. And thank you very much, Karthik, for the opportunity to be here and to share with you today. సో నేను ఇంకోటి ఏంటంటే చాలా అతి ముఖ్యమైనది ఏంటి అంటే ఇతర తాగుబోతులకి ఈ మెసేజ్ ఎవరైతే ఇంకా బాధపడుతుంది. ఎందుకంటే ఎవరో నాకు కలిసారు, ఈ రిలీజ్ ఇచ్చారు నాకు తాగుబోతున్నారు, నాకు ఒక జీవన విధానం చూపించారు, ఏదైతే సొబ్రైటీ తీసుకు ఈ తాగుబోతనం ఎంత పేటలో చూపించింది. ఇలాంటి అప్పుడు నేను ఇంకొకరికి నా సహాయం అందించుతాను కర్తవ్యం ఉంటుంది.
ఎందుకంటే నన్ను అదే నన్ను నా జీవితాన్ని కాపాడింది. ఉమ్. ఎవరో నా కోసం టైం తీసుకుని ఇది చేశారు. సో దానికి నేను ఆ, ఆ, రుణపడాను. ఆ రుణం ఎలా తీర్చుకోవాలి? ఈ కర్తవ్యం చేసి తీర్చుకోవాలి. సో నేను ఆ, ఎప్పుడు కూడా ఆ, వెనక్కి ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అక్కడ ఉండాలి నేను. అంటే ప్రజెంట్ ఉంటాను. ఎవరికైనా సహాయం కావాలి అని ఏలో నేను ప్రజెంట్గా ఉంటే ఎవరికైనా సహాయం కావాలి, నేను సహాయం చేయగలుగుతాను అంటే సహాయపడదు అని చెప్పి ఒక సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సండ్ పీపుల్. లెట్స్ ఓపెన్ ద ఫ్లోర్ ఫర్ సమ్ క్వశ్చన్. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా సార్? ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా సార్? ఎనీబడి హ్యాస్ ఎనీ క్వశ్చన్? ఓకే, నేను అడుగుతాను సార్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజ్ కుమార్. నేను కాల్పోతాను. హాయ్ గ్రేగ్, హౌ ఆర్ యూ మ్యాన్? ఓకే, Good, సో Raj. నా How are క్వశ్చన్, you? థ్యాంక్ యూ సార్. మరి నా క్వశ్చన్ ఏంటంటే, మీ స్పాన్సీలకు స్టెప్ వరకు స్టార్ట్ చేసే ముందే టీ బోర్డ్ పేపర్స్ చదివిస్తారా? అంతే. ఓకే. This question is, when you are, to your sponsors, do you make them read the TBO papers even before you start the step work? It depends on the sponsee. If I feel that they would benefit from reading TBO, then yes. And I'll do it at the start so that they can see that alcoholism isn't just about not drinking, that alcoholism is deeper, that it's an emotional disease, and that there are pitfalls that we can fall into, such as compliance. The other thing about TBO that's helpful, I've found, is the ego factors in surrender. When I'm aware that I'm frustrated, when I'm aware that I'm in a hurry, these are indications that my ego has come back, and TBO has been tremendously helpful in identifying that. It helps me identify untreated alcoholism. Thank you. సో రాజ్ కుమార్ గారు ఏం ప్రశ్న అడిగారంటే, టీబో పేపర్స్ అని ఉంటాయండి. హ్యారీ టీబో అని మన సైకాట్రిస్ట్, మన ఏ లిటరేచర్ అప్రూవ్ లో కూడా ఉంటాయి ఆ పేపర్స్. వాటిని ముందే చదివిపిస్తారా స్టెప్ వరకు స్టార్ట్ చేయకముందే అంటే ఆయన ప్రశ్న, అది నిజంగా ఆధారపడి ఉంటది ఎవరైతే ఉన్నారో సాక్షి. ఒకవేళ వాళ్ళకి ఉపయోగపడుద్ది అంటే చదివిపిస్తాను. ఎందుకంటే తాగుబోతుతనం గురించి ఇంకా లోతుగా చెప్తాయి ఆ పేపర్లు. ఇది తాగుడు కాదు, మెయిన్గా మన ఆలోచన విధానం, మన ఫీలింగ్స్, ఎమోషన్స్ గురించి ఇవ్వద్దు. మళ్ళీ కంప్లయన్స్ లో పడిపోయే అవకాశం ఉంటుంది అని చూపిస్తుంది. అంటే కంప్లయన్స్ అంటే బేసిక్గా చేద్దాంలే, అది ఒప్పుదల, జస్ట్ ఒప్పుదల ఉంటుంది అంతే. ఏం లేదు. ఇంకొక పేపర్ ఉంది టీబోది, ఈగో ఫ్యాక్టర్స్ అండ్ సరెండర్ అని. అంటే అహంకారం యొక్క గుణాలు, లొంగుబాటు అన్న పేపర్. అది అహంకారాన్ని బాగా గుర్తింపు చేస్తుంది. ముఖ్యంగా నేను ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాను అనుకోండి, లేకపోతే నేను కంగారు ఎక్కువ అయిపోతున్నాను, అదంతా నా ఈగో అని గుర్తించుకోతున్నాను. నా ఈగో వెనక్కి వచ్చేసిందని అర్థమవుతుంది. ఆయనకైతే చాలా సహాయపడింది అంట ఈగోని ఐడెంటిఫై చేసి. అది ఇప్పటికీ కూడా నాకు ఉపయోగపడుతుంది, ఈగోని ఐడెంటిఫై చేసి ఈ జబ్బుని నుంచి బయటకు రావడానికి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.
ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నావా సార్? నాకున్నాయండి. చెప్పండి. హాయ్ గ్రేగ్, దిస్ శ్రీనివాస్ ఆల్కహాలిక్. Hi, Raju. కార్తీక్ గారు, నా ప్రశ్న ఏంటంటే ది సరెండర్ తర్వాత యాక్సెప్టెన్స్, ఈ ఒక రెండు వర్డ్స్ యూజ్ చేశారు గ్రేగ్ గారు. సో నేను ఇప్పుడు థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ మధ్యలో ఉన్నాను. సో నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ, సో వెన్ వీఆర్ గివింగ్ టు గాడ్, వీఆర్ సరెండరింగ్, సో అది సరెండర్ చేసినట్టు మనకి ఎట్లా తెలుస్తుంది? మీన్స్ హౌ మనకి ఎట్లా అనిపిస్తుంది? మనం ఇచ్చేసినాం దేవునికి, నమ్మినాం, ఇచ్చేసినాం మన జీవితాన్ని, అది మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం సరెండర్ చేసినట్టు అనిపిస్తుంది. కొన్ని సందర్భాలు ఏంటంటే మళ్ళీ నాకు టర్న్ అయినట్టు అనిపిస్తుంది. నాకు ఇక్కడ వేరియేషన్ ఏందో నాకు అంత మ్యాగ్నిఫైయింగ్గా కనబడట్లేదు. సో దాని గురించి కొంచెం చెప్పమంటారా? థ్యాంక్ యూ. So, in short, his question is, how do you know you have truly surrendered? Basically, I experience surrender when there's no resistance to taking the steps, where there's no inner turmoil, where I feel a sense of this is good and worthwhile, and there's nothing blocking me from trying to seek and do God's will, seek and do what I think my higher power would have me do. There's no resistance. There's a sense of enthusiasm for a spiritually based life. There's a sense that life is good and worthwhile, and I experience gratitude. I'm grateful for the life I have. So there's no internal fight, there's no resistance. బేసిక్గా రెసిస్టెన్స్ ఉండదు. అంటే నీకు నిజంగా సరెండర్ అయితే ఆధ్యాత్మిక మేలుకొలుపుకి కావాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ముఖ్యంగా స్టెప్స్ చేస్తారు రోజు. ఆ ఇన్వెంటరీ రాయడానికి బద్దకించరు, లేకపోతే ఇది ఆధ్యాత్మికంగా ఎదగడానికి కావాల్సినవి ఏంటి అనే దానికి బద్దకించరు. నిజంగా సరెండర్ అయినప్పుడు ఆయన ఫీల్ అవుతారు ఆ సరెండర్. లోపల ఎలాంటి ప్లాట్లు, ఎలాంటి రెసిస్టెన్స్ ఉంది, గ్రాటిట్యూడ్ ఉంటుంది, అంటే కృతజ్ఞత ఉంటుంది జీవితంలో. అబ్బా కూడా మంచి జీవితం ఇస్తారు. సో ఈ ముఖ్యంగా ముందు కనిపిస్తుంది ఏంటి? కృతజ్ఞత, లోపల ఎలాంటి మంచి చేయడానికి ఎలాంటి వెనుకబాటు లేకుండా ఉండటం. మూడోది ఏంటంటే ఈ ఇంటర్నల్ లోపల జరిగే పోట్లాట్లన్నీ ఆగిపోతాయి. ఓకేనండి, థ్యాంక్ యూ గ్రేగ్. హలో కార్తిక్ గారు, చెప్పండి సార్. నా పేరు రాజు అండి, నేను ఆల్కహాలిక్ ని. సారు కాన్షియస్ మైండ్ గురించి, సబ్ కాన్షియస్ మైండ్ గురించి చెప్పారు. అన్కాన్షియస్ మైండ్ కాను ఆల్కహాల్ ఉన్న సంబంధం గురించి కొంచెం చెప్తా అని అడుగుదాం. అన్కాన్షియస్ మైండ్, ఎందుకంటే మన మైండ్ లో ఒక ఐస్బర్గ్ తీసుకుంటే, టిప్ ఆఫ్ ఐస్బర్గ్ పైన కనపడేది మన కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. అన్కాన్షియస్ మైండ్ అనేది లోపల ఎక్కువ ఉంటది కాబట్టి, మనం చాలా సంవత్సరాల నుండి తాగుతున్నాం కాబట్టి ఆ ప్రభావాలు ఎంత వస్తుంది అన్కాన్షియస్ మైండ్ కి, బ్రెయిన్, ఆల్కహాల్ కి మధ్యలో ఉన్న రిలేషన్. అన్కాన్షియస్ అంటేనే సబ్ కాన్షియస్ నాకు తెలిసి. కాన్షియస్ ఇస్ నార్మల్ బేస్, సెకండ్ లెవెల్ సబ్ కాన్షియస్. అన్కాన్షియస్ ఇస్ డీప్ లెవెల్. ఓకే, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు సబ్ కాన్షియస్ ఇస్ ద అన్కాన్షియస్ మైండ్. సో అకార్డింగ్ టు ఫ్రాయిడ్ సైకాలజీ, ఓకే, సైకో అనాలిటిక్ థియరీ. So he wants to know, I think he's asking according to Freud and the psychoanalytic theory,
there's a conscious mind, there's a subconscious mind, and there's also an unconscious mind. When I was telling him, I never heard about an unconscious mind. I only heard about subconscious and conscious. But he wants to know the reason, the relation between alcoholism and this unconscious. So the way I understand it, in my subconscious or unconscious mind, there's a drive to try to satisfy my instincts, to survive. The problem that I have as an alcoholic is that drive is very self-centered, egocentric. And basically, it creates a drive to try to arrange the world to suit me, which I can't do. And because of my inability to arrange things to suit me so that I feel secure and comfortable, I looked for something to change how I feel. And that's where alcohol comes in. I used alcohol because it would provide relief from what's happening in my unconscious mind. The problem I have as an alcoholic is the physical allergy, which condemns me to drink even when I don't want to drink. Once I start drinking, I can't stop, and eventually that'll kill me. So the connection is the ego in my subconscious, my unconscious mind, if you will, driving me in such a way that I can't stand it. And I use alcohol for the effect to get relief from that. Okay. I don't, I think I'm చెప్పింది ఏంటంటే అన్కాన్షియస్ని సబ్కాన్షియస్ని కూడా కలిపే వాడారు. కాకపోతే మళ్ళీ అడగమంటే అడుగుతాను ప్రశ్న. సో ఐ థింక్ గ్రెగ్ he wants to know the difference between unconscious and subconscious. Okay. But I guess you use both of them in the same context. I see them as closely related. That it's essentially the same thing. ఓకే, ఆ రెండు సేమే అంటానండి అసలు పిల్లలు. ఆయనకి తెలిసిన కార్తిక్ సార్, నా పేరు శ్రీనివాస్, నేను తాగుబోతు. ట్రాన్స్లేట్ చేయనివ్వండి సార్, దాని తర్వాత మాట్లాడు. ఇంకా ఉంది మధ్య ప్రాబ్లం పూర్తిగా కాలేదా? ఓకే, సారీ సార్. ఓకే, సో ఆయన చెప్పేది ఏంటంటే ఈ అన్కాన్షియస్ సబ్ కాన్షియస్ ఆయనకి తెలిసినంత వరకు ఇంటర్చేంజబుల్ అంటున్నారు. బేసిక్ గా అదే ఏంటంటే ఈ సబ్ కాన్షియస్ అయినా అన్కాన్షియస్ మైండ్ అయినా ఈగో డ్రివన్ ఉంటుంది, యూజువల్లీ ఇన్స్టింక్ట్ డ్రివన్. అంటే ఇన్స్టింక్ట్ డ్రివన్ అంటే బేసిక్ గా మీ కోరికలు ఉంటాయి కదా, అవి నడుస్తూ ఉంటాయి ఈజీగా. కాకపోతే అది తాగుబోతనానికి తీసుకెళ్తాయి, తాగుడికి తీసుకెళ్తాయి వాటిని నరకనిస్తాయి. అందుకనే నేను ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే అది కూడా ఫీట్ అవుద్ది అన్నట్టు చేస్తాను. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్, ఇప్పుడు మన ఇచ్చను భగవంతునికి ఇచ్చేసినాక ఇంకా అంతా ఆయన ఇచ్చా అనుకుంటా, మన ఇచ్చే ఏముండదు అనుకుంటా. ఆయన ఇచ్చే ఆయన ఏమిచ్చే మనము స్వీకరించడానికి స్టేబుల్ గా ఉండాలనుకుంటా. అది క్లియర్ చేయండి సార్, అర్థమైంది కదా? అది మీరు చెప్పింది కరెక్టే కదా, మీ ప్రశ్న ఏంటి అని. అంటే నా ఇచ్చ అంటూ ఏముండదు కదా సార్. ఏది జీవితంలో ఏది వచ్చినా ఏమి ఇచ్చినా భగవంతుని ఇచ్చగానే స్వీకరించాలి కదా. అవును,
అదే సార్ ఓహో అది అంత ఆ, ఆ, ఆ. ఓకే ఇప్పుడు నో అది నాకు అర్థమైంది అర్థమైందిలేండి మీ అనుకుంటా. ప్రశ్న, నేను అడుగుతాను. అదే అదే సో హిస్ క్వశ్చన్ ఇస్, డూ ఐ నీడ్ టు యాక్సెప్ట్ వాట్ ఎవర్ రిజల్ట్స్ దట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ యాజ్ గాడ్స్ విల్? డిడ్ యూ గెట్ ఇట్? I understand. I think there are things that happen. It's a matter of I have a very self-centered perspective, and I judge things that happen from that self-centered perspective. I judge things as being bad or good. The thing that happens is reality. My problem is how I perceive that reality and how I react to it. So whatever happens is reality. And if I start to fight reality by judging that that shouldn't happen or that's bad, I start to create turmoil. I start to experience restlessness and irritability and discontent. So my reaction is to start to rely on a higher power and ask my higher power, how do you see this? Is there anything I need to do here? Help me to see your will. Help me to help the people around me and see what happens. థ్యాంక్ యూ. I certainly, don't, yeah, let me leave it at that. సారీ, ఐ థాట్ యు వర్ డన్. ఓకే. ఆయన ఏమంటున్నారంటే, నేను చాలా స్వార్థ చింతన అదేలా మనుషులండి. అంటే నా గురించే ఆలోచించుకుంటాను, దాంట్లోనే ఉంటాను. అందుకనే జీవితంలో ఏం జరిగినా విరుద్ధంగా నాకేమైంది అని ఆలోచించుకుంటాను. అంతే తప్ప పక్కనోడికి ఏంటంటే అసలు ఏంటి అసలు ఆ, ఆ, అది యూజువలీ చాలా మందికి జరుగుద్ది. అది ఆలోచించడం నాకే అయిపోయింది అనుకుంటాను. సో ఈయన ఇమీడియట్ రియాక్షన్ ఏంటంటే హయ్యర్ పవర్ దగ్గరికి వెళ్తాను, ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇలా జరిగింది, నువ్వేమనుకో, నేనేమన్నా చేయగలుగుతాను, ఇప్పుడు నేనేమన్నా చేయగలను, ఎవరికైనా ఉపయోగపడగలుగుతాను. సో నేనుగా ఉపయోగపడటం పక్కన వాళ్ళకి, దేవుడి దగ్గరికి వెళ్తాను. ఆ నేనే సెంటర్ అయిపోయి ఆ సెల్ఫ్ సెంటర్డ్నెస్ లో అంతా ప్రపంచం నాకు తిరగాలి అనుకుంటే నాకు బేసిక్ గా ఇబ్బందిగా ఉంటుంది. సో జీవితంలో చాలా జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడల్లా నేను ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాను. అప్పుడు హయ్యర్ పవర్ దగ్గరికి వెళ్ళి నేను ఏం చేయాలి అని అడిగి పక్కన వాళ్ళకి సహాయపడడానికి ట్రై చేయాలి. అది చెప్తున్నాను. అదండి. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? సార్ హలో చెప్పండి. కార్తిక్ గారు, ఉం. నేను ఎథియిస్ట్ అండి, నాస్తికుడిని. నేను ఏమండి? చదివిన బిగ్ నేను నాస్తికుడిని సార్, అదే ఎథియిస్ట్. ఉం, ఉం. నేను చదివిన బిగ్ బుక్ ప్రకారం రెడ్డి గారు కానీ బాబు గారు కానీ ఫస్ట్ దేవుని నమ్మలేదు. కానీ ఇది అసలు ఎట్లా మరి ఇప్పుడు మాలాంటి నాస్తికునికి ఇది ఎట్లా దేవుణ్ణి నమ్మాలి అంటే, మనం సెకండ్ స్టెప్ లో, సెకండ్ గానీ థర్డ్ లో గానీ మనం దేవుణ్ణి నమ్మాలి అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఎట్లా పరిష్కారం ఏంటి అంటే పూర్తిగా ఎగ్జాంపుల్ ఆ, చెప్తారని సార్.
గ్రేట్ క్వశ్చన్, థ్యాంక్స్. నాస్తికులకి ఎట్లా పని చేస్తుంది? అర్థమైంది. సో గ్రేట్, హిస్ ప్రాబ్లమ్ ఇస్ స్ట్రాంగ్ ఏథియస్ట్. సో హౌ కెన్ ఈవెన్ టేక్ ద సెకండ్ అండ్ థర్డ్ స్టెప్? వాట్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ఎన్ ఏథియస్ట్? In AA, we don't have an opinion on whether someone believes or not. So an atheist can stay sober in AA by practicing AA principles. And I know a lot of people whose higher power, రోజు ఇంతే బతుకు. సారీ అబౌట్ దట్, ప్లీజ్. I know a lot of people who look to the group as their higher power. Where here's a group of people who are staying sober, a group of alcoholics who individually can't stay sober, yet when we come together, we find a way to stay sober. And they rely on that. And then apply the AA principles, go through the steps, and see what happens. See what kind of results they get. And that's kind of the way I started. I didn't have any particular conception of a higher power, but I could see from my first AA meeting to the meeting I was in yesterday to this meeting that there's something that's bringing us together and allowing us to stay sober. So I'm going to rely on that and do what you do and see what results I get. సో ఆయన చెప్పేది ఏంటంటే అండి, ఏరియాలో మీరు ఇది నమ్మాలి నమ్మకూడదు అని ఏం చెప్పారు. ఈ ప్రిన్సిపల్స్ వాడుతూ జీవితం ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి నడిపించుకుంటే సరిపోతుంది. చాలా మంది ఆయన ఫ్రెండ్స్ ఏ గ్రూప్ లో ఎవరి పవర్ కొని తీసుకుంటారు. అక్కడి నుంచి మొదలు పెడతాం. ఒకసారి ప్రిన్సిపల్స్ వాడి ఏం జరుగుద్దో స్టెప్స్ చేసి ఏం జరుగుద్దో చూడాలి. ఏదో దాన్ని హైయర్ పవర్ కింద అంటే ఇప్పుడు ఏంటంటే ఆ గ్రూప్ లో జనాలు సూపర్ గా ఉన్నారు, మనం ఇంతకాలం సూపర్ గా లేకపోయాం, వాళ్ళకంటే మనకంటే 6 months అలా చూసుకొని చాలా మంది గ్రూప్ ని పెట్టుకుంటారు హైయర్ పవర్. నేను కూడా స్టార్టింగ్ లో ఏపిస్తున్నాను, ఎలాంటి కన్సెప్ట్స్ లేదు, అసలు దేవుడు ఎలా ఉంటాడు ఏంటి కదా ఏమన్నది. కాకపోతే నా మొదటి మీటింగ్ నుంచి నిన్న నేను చేసిన మీటింగ్ అసలు ఈ రోజు ఈ మీటింగ్ కదా మన తాగుబోతుల్ని దగ్గరికి తీసుకొచ్చి సూపర్ గా ఉంచుతూ జీవితం నడిపించే ఏదో ఉంది బట్ అదే భావన మటుకు నాలో ఈరోజు ఉందండి. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? యా ప్రసాద్ అండి, నేను ఒక ఆల్కహాలిక్ని. సో ఇప్పుడు మన ఇచ్చను ఉన్న శక్తికి అలా అప్పగించడం అంటే అసలు అర్థం ఏంటి సార్? అది ఎలా? ఇది నాకు వచ్చింది. So his question is, when you say you need to give your will to life, what does it really mean? How do I do it? Did you get it? Could I hear that question again, Karthik? Yeah. If when I say I give my will to my higher power, what do I do? Like, how do I give it? What does it mean? I understand. Take the rest of the steps. When I make the decision to turn my will and my life, which is my thinking and my actions, over to the care of a power greater than me, the power I came to believe in, or at least consider believing in this second step, even if it's just the group, then I go to take the third step and the fourth step and the fifth step. So I start in on an inventory and
share the exact nature of my wrongs with my higher power, myself, and another human being, ask for the willingness to have my defects of character removed, ask whatever conception of a higher power I have to remove my shortcomings, make a list of the people I've harmed, make amends to them, continue to admit when I'm wrong, and then seek through prayer and meditation to improve my conscious contact with whatever power I've come to believe in, and then get busy helping someone else. In other words, I take the action that the rest of the steps ask me to take. థ్యాంక్ యూ. సో ఇచ్చ అంటే నీ ఆలోచన, విల్ అంటే అదే నీ జీవితం అంటే మీరు చేసే కార్యాచరణ. నిజంగా ఇచ్చని ఇచ్చేవాళ్ళు మిగతా స్టెప్పులు చేస్తారు, వాళ్ళ ఆలోచనతోటి ఉంటుంది. వాళ్ళ ఆలోచన వాడరు, పుస్తకాలు అన్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోతారు. 40 అయిపోయాను, 50 అయిపోయాను, మిగతా అయిపోయాను. ఉచ్చని ఇవ్వకపోతే మనం చేయాలనుకున్నది అది. ఓకే, ఇంకెవరికైనా ప్రశ్న ఉన్నాయి? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, నేను తాగుతున్నా. నా పేరు శంకర్ నారాయణ. ఓకే సార్, నాకు చిన్న డౌట్ సార్. అంత సోబ్రైటీ అంటే స్టే అవే ఫ్రమ్ డ్రింకేనా, లేకపోతే కొంతమంది చెప్తా ఉంటారు ఫిజికల్ సోబ్రైటీ, మెంటల్ సోబ్రైటీ అని, అట్లా ఏమైనా రకాలు ఉన్నాయా? అసలు సోబ్రైటీ డెఫినేషన్ నాకు అర్థం కాదు, ఒక్కసారి చెప్పండి సార్. ఓకే. సో హిస్ ద క్వశ్చన్, is there a definition for sobriety? Because some people say sobriety is just staying away from the drink, and some people say sobriety is also your emotional sobriety or your mental sobriety. So is there a definition of sobriety? People would say sobriety in the simplest definition is freedom from alcohol, not drinking alcohol. In the doctor's opinion, Dr. Silkworth concludes that alcoholics can't safely use alcohol in any form. And the way I interpret that is I can't use alcohol or any other substance that alters my consciousness. So I can't use anything that basically alters my consciousness. So I don't use alcohol or any other form of mind-altering substance. And I think each alcoholic has to be very honest with themselves about what sobriety means. And I take a fairly conservative approach, and I don't use anything that will affect me from the neck up, anything that will alter my consciousness. Okay, let me translate that. So sobriety మన పుస్తకం ప్రకారం మందు నుంచి స్వేచ్ఛ, అంటే తాగు నుంచి స్వేచ్ఛ. చాలా మంది ఎస్పెషల్లీ ఏమనుకుంటారంటే మందు ఒకటే కాదు, ఇంకా ఏ పదార్థం అయినా ఏదైతే మనల్ని మన బుర్రని ఎఫెక్ట్ చేస్తుందో, అంటే డ్రగ్స్ కానీ లేకపోతే ఏదన్నా పడుకోవడానికి ట్యాబ్లెట్లు వేసుకుంటారు, అవి ఏదైనా సరే వాటి నుంచి కూడా స్వేచ్ఛ బేసిక్. మీరు అడిగిన ప్రశ్నకి అని చెప్పకపోయినా మీకు వచ్చేది రికవరీ ఉంది. సొబ్రైటీ అంటే ఇచ్చి మందు నుంచి స్వేచ్ఛ, రికవరీ అంటే మీకు మానసిక స్వేచ్ఛ. ఇంకేమన్నా ఉందా అండి ప్రశ్న? కార్తిక్ గారు, ఓకే, లాస్ట్ క్వశ్చన్ అండి, దీని తర్వాత చెప్పండి. సార్ ఇప్పుడు మన ఫస్ట్ స్టెప్ లో ఫస్ట్ పార్ట్ అహంకారం ముందు మన శక్తి అది మనందరం ఒప్పుకుంటాం సార్. సెకండ్ పార్ట్ ఏంటంటే మన జీవితాన్ని సక్రమంగా నడుపుకోలేకపోయాను. ఇప్పుడు అహంకారం తాగినా నడుపుకోలేకపోతున్నాం, తాగకపోయినా కూడా నడుపుకోలేకపోతున్నాం.
అంటే మనం రియల్ గా 12 స్టెప్స్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ దాటి మనం రెండో స్టెప్ పోగలుగుతాం సార్. అంటే అర్థమైందంటే సెకండ్ పార్ట్ ఏంటంటే సక్రమంగా నడుపుకోలేకపోతున్నాం కాబట్టి అది అవకాశం తాగినా నడపట్లేదు, తాగకపోయినా కూడా నడపట్లేదు. దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి అది రియల్ గా మనం చేస్తున్నాం అంటే రెండో స్టెప్ వెళ్ళగలుగుతున్నా లేదా అని. ఫస్ట్ ప్రశ్న స్టెప్ లేదు లేదు, ప్రశ్న క్లుప్తంగా సెకండ్ పార్ట్ అడగాలి. ప్రశ్న ఏంటి మీ ప్రశ్న ఏంటి? ప్రశ్న అది సార్. సెకండ్ స్టెప్ ఫస్ట్ దాంట్లో సెకండ్ పార్ట్ సక్రమంగా నడుపుకోలేకపోతున్నాం అనే దాంట్లో అది తాగినా నడుపుకోలేకపోతున్నాం, తాగకపోయినా నడుపుకోలేకపోతున్నాం. మన స్టెప్స్ చేసే క్రమంలో ఫస్ట్ స్టెప్ దాటి రెండో స్టెప్ పోవడం కూడా కష్టంగానే ఉంది అంటారు. అండర్స్టాండ్. ఐ థింక్ ఐ అండర్స్టూడ్. ఐ ట్రై టు ట్రాన్స్ఫర్. ఎందుకంటే నాకు ప్రశ్న కనిపించలేదు, ఎక్స్ప్లెనేషన్ కనిపించింది. బట్ ఐ విల్ ట్రై టు ట్రాన్స్ఫర్. సో ఐ థింక్ Greg, his question is, there is a part called, my life is unmanageable. And that part is, even when I'm drinking and even when I'm not drinking, right? So when I'm not, when I'm unmanageable, how can I even go to second step? This is question. It's a great question. I use prayer when I'm experiencing disturbance, when I feel disconnected, when I get frightened or resentful. I immediately ask my higher power for help. And there's two parts to that. One is I ask for help, and then I keep my eyes open and see what my higher power puts in front of me to do. There's asking for help, and then there's taking action. And for example, I'll get disturbed at my wife about something. I'll ask my higher power for help. I'll see that there are dishes that need to be cleaned. I'll clean the dishes, and I find that the disturbance will subside. So I need to turn away from my thinking towards a power greater than me, and then do what the power puts in front of me to get out of self. సో ఆయన ఏమంటున్నారంటే, నేను వెళ్ళలేకపోతే రెండు పోతాను నుంచి మళ్ళీ ప్రార్థన వాడమంటున్నాను. ఏదో అయ్యేసి ప్రార్థిస్తాను, ఏం చెయ్యాలి అని ఉపయోగపడదు. నా ముందు ఏం కనిపిస్తుంది ఉపయోగపడుతుంది. ఫర్ సపోజ్ సామాన్లు ఉన్నాయనుకోండి కడగడానికి, అవి వెళ్ళి కడుగుతాను. ఇమీడియట్గా సెల్ఫ్ నుంచి బయటకు వస్తాను, వారికి సహాయపడతాను. అలాగే ఎప్పుడు నాకు డిస్టర్బెన్స్ వచ్చా, నా వాడి మీద డిస్టర్బెన్స్ వచ్చా, ఫస్ట్ హయ్యర్ పవర్ దగ్గరికి వెళ్తా, ప్రేయర్ చేయాలి. వెళ్ళి నెక్స్ట్ ఎవరికి ఉపయోగపడాలి అని చెప్తాను. అలా తను ముందుకు సాగుతూ వెళ్ళాను. నేను ఆలోచన నుంచి బయటికి రావాలి. ఓకే, టైమ్ ఇస్ అప్. సో దిస్ ఇస్ వేర్ వి ఎండ్ ద మీటింగ్. ఎనీబడి హూ వాంట్స్ టు రీడ్ ద 12 ట్రెడిషన్స్, ఎవరైనా 12 సాంప్రదాయాలు చదువుతారండి తెలుగులో? చదవమంటారా? చదువు, అలాగే ప్రశాంత్ ప్రార్థన. ఓకే, ప్రసాద్, నేను ఒక ఆల్కహాలిక్ని. ఏ యొక్క 12 సంప్రదాయాలు: ఒకటి, మన విమర్శించము అత్యంత ప్రధానమైనది. వ్యక్తిగత స్వస్థత ఏ ఐక్యతపై ఆధారపడి ఉన్నది. 2, తనకు తానుగా మన గ్రూపు అంతఃకరణ ద్వారా వ్యక్తపరుచుకున్న ప్రేమమూర్తి యొక్క దేవుడు మాత్రమే. మన గ్రూపు ప్రయోజనంలోకి తుది నిర్ణయాధికారి. మన నాయకులు నమ్మకమైన సేవకులు మాత్రమే, పరిపాలించేవారు కారు. 3, ఏ సబ్జెక్టును కావాల్సిన ఒకే అర్హత, త్రాగటం ఆపేయాలనే కోరిక మాత్రమే. 4, ఇతర గ్రూపులపై కానీ ఏ మొత్తంపై కానీ ప్రభావం కలిగించే విషయంలో తప్ప ప్రతి గ్రూపు స్వయం ప్రతిపత్తి కలిగి ఉండగలను. 5, ప్రతి గ్రూపు ప్రధాన లక్ష్యం ఒకటే, ఇంకనూ బాధపడుతున్న త్రాగుబోతులకు సందేశం అందజేయటి. 6, గ్రూపు ఏ విధమైన సంబంధ సదుపాయములు లేక బయట వ్యవస్థల సమ్మతి తెలుపుట గాని, ధన సహాయం చేయటి గాని, యొక్క పేరు అరువు ఇచ్చుట గాని చేయరాదు.
అలా కానట్లయితే డబ్బు, ఆస్తి, ఖ్యాతి వంటి సమస్యలు మనలను మన ప్రధాన లక్ష్యం నుండి మరలుస్తాయి. 7. ప్రతి ఏఏ గ్రూపు బయట నుండి చందాలు నిరాకరిస్తూ పూర్తి స్వయం పోషకంగా ఉండాలి. 8. ఆల్కహాల్స్ అనానిమస్ ఎప్పటికీ వృత్తిపరమైనది కాకూడదు, కానీ మన సేవా కేంద్రాలు ప్రత్యేకమైన ఉద్యోగం నియమించుకొనవచ్చును. 9. ఏఏని దానిగా ఎప్పటికీ వ్యవస్థీకరించరాదు, కానీ తాము సేవ చేస్తున్న వారికి నేరుగా బాధ్యతలు వహించే సర్వీస్ బోర్డులు లేదా కమిటీలను ఏర్పాటు చేసుకొనవచ్చును. 10. ఆల్కహాల్స్ అనానిమస్ బయట విషయం ఎలాంటి అభిప్రాయాలు లేవు, అందువలన ఏఏ పేరును బహిరంగ వివాదాలకి లాగకూడదు. 11. మన ప్రజా సంబంధ విధానం వృద్ధి చేయటం కంటే ఆకర్షించటపై ఆధారపడి ఉన్నది. పత్రికలు, రేడియో, సినిమా మరియు టీవీలలో మన వ్యక్తిగత గుప్తత కొనసాగించిన అవసరం ఎల్లప్పుడూ ఉంటుంది. 12. వ్యక్తిగతుల కన్నా నియమం ప్రధానమని ఎల్లప్పుడూ మనకు గుర్తు చేస్తూ ఉండే గుప్తత మన అన్ని సాంప్రదాయాలకు ఆధ్యాత్మిక పునాది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ప్రార్థన. ఓకే సార్, ఒక ప్రశాంత ప్రార్థన చేసుకుందాం సార్. దేవా, నేను మార్చలేని విషయములను అంగీకరించుటకు నాకు ప్రశాంతతను మార్చగలిగిన విషయములను మార్చుకుంటకు ధైర్యము నిమ్ము మరియు పై రెంటికి గల తేడాను తెలుసుకును వివేకము నిమ్ము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you.